కార్బన్ కార్బన్ మధ్య ఏముంటదంటే ద్విబంధం ఉంటుంది సార్, ద్విబంధం ఉంటుంది. అన్సాచురేటెడ్ లోపల కార్బన్ కార్బన్ మధ్య త్రిబంధం ఉంటది. అవి ఎక్కువ రక్త ప్రసరణలో ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, తర్వాత ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి కూడా ఏం చేస్తాయి అంటే శరీరంలో ఉత్పత్తి అవుతాయి సార్. శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి వాటిని మనం ఏమంటామంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటాం. ఇవి ఏం చేస్తాయి అంటే ఎక్కువగా బయట నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యరీత్యా ఇవి మంచివి కావన్నమాట. ఎందుకనంటే ఇవి అనారోగ్యానికి గురి చేస్తాయి అన్నమాట. అనారోగ్యానికి గురి చేస్తాయి కాబట్టి ఎక్కువగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవి జంతువుల లోపల ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే స్టియరిక్ ఆమ్లం వీటి యొక్క ఉదాహరణ ఏంటి అని అంటే ఇవి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్టియరిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్, స్టియరిక్ ఆమ్లం. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే కాప్రిక్ యాసిడ్, కాప్రిక్ యాసిడ్, కాప్రిక్ ఆమ్లం. నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అని అంటే లారిక్ యాసిడ్, లారిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అని అంటే మైరిస్టిక్ యాసిడ్, మైరిస్టిక్, 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 మైరిస్టిక్ యాసిడ్, మిరిస్టిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్, కాప్రిక్ యాసిడ్, లారిక్ యాసిడ్, మైరిస్టిక్ యాసిడ్. నెక్స్ట్ ఫామిక్ యాసిడ్, ఫామిటిక్ యాసిడ్, ఫామిటిక్ యాసిడ్. ఓకే, ఇవన్నీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సార్. అంటే ఇవి శరీరం లోపలనే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి అనారోగ్యానికి గురి చేస్తాయి కాబట్టి వీటి లోపల బంధం అనేది కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ అనేది ఉంటది. తర్వాత వీటి యొక్క ఉదాహరణ ఏంటి అంటే స్టియరిక్ యాసిడ్, కాప్రిక్ యాసిడ్, లారిక్ యాసిడ్, మెరిస్టిక్ యాసిడ్, ఫామిటిక్ యాసిడ్ అనేటివి ఎక్కడ దొరుకుతాయి సార్ అని అంటే మానవుని యొక్క శరీరం లోపలనే లభిస్తాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, రైట్ సార్. తర్వాత ఈ స్థూలకాయత్వం సార్. ఈ స్థూలకాయత్వం అంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధిని మనం దీర్ఘకాయత్వం లేదా ఏం చేస్తామనంటే స్థూలకాయత్వం అని పిలుస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే దీన్ని మనం తగ్గించేటువంటి కొవ్వును తీసేసేటువంటి సర్జరీని మనం ఏమంటామంటే బెరియాట్రిక్ సర్జరీ అని పిలుస్తాం సార్. ఎక్కువగా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే శరీరం యొక్క బరువు పెరుగుతుంది. దీనిని మనం ఏమంటామంటే అతి దీర్ఘకాయత్వం లేదా స్థూలకాయత్వం అని పిలుస్తాం సార్. కాబట్టి దీనిని మనం ఏమంటామంటే దీన్ని కొవ్వు తీసేసేటువంటి కొవ్వు పేరుకుపోయి ఎడిపోస్ టిష్యూ అనేది బాడీ లోపల ఎక్కువ పేరుకుపోయి ఏమైతుంది సార్ అని అంటే ఇవి మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి శిశువును చాలా మంది వాడు ఆటల లోపల కానీ ఇంకా వేరు వేరు సాంస్కృతిక కార్యక్రమాల లోపల కానీ వేరు వేరు రకాల లోపల ఆయన సామాజిక కార్యక్రమాల లోపల పార్టిసిపేట్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటాడు సార్. కాబట్టి దీన్ని బెరియాట్రిక్ సర్జరీ ద్వారా ఈ కొవ్వును తొలగించాలి సార్. ఓకే, రైట్ సార్. వీళ్ళకి వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అంటే హెడేక్, హార్ట్ అటాక్ వస్తుంది, హై బీపీ వస్తుంది, తర్వాత హెపటైటిస్ అనేటువంటి వ్యాధి కూడా వస్తుంది. ఇవి మరి ఈ అతి దీర్ఘ కాయత్వాన్ని తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల తగ్గించుకోవాలి సార్. ఓకే, రైట్ సార్.